సత్యసాయి జిల్లాలో నాటుసారా తయారీదారులు బరితెగించారు. నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై దాడులకు దిగారు. కర్రలతో దాడి చేసి ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను తీవ్రంగా గాయపరిచారు. ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వెంకటనారాయణ, వెంకటప్రసాద్లకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ వెంకటనారాయణ తలకు బలమైన గాయం కావడంతో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చెప్పండి. సత్యసాయి జిల్లా కదిరి మండలం అలీపుర తాండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్సైజ్ అధికారులు పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగానే అక్కడికి వెళ్లిన సందర్భంలో ఒకసారిగా నాటుసారా తయారు చేసే వాళ్ళు ఒకసారిగా ఎదురు తిరిగిన పరిస్థితి కనిపించింది. వారిపైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమపైనే అనుమానిస్తారా, తమనే తనిఖీలు చేస్తారంటే ఒకసారిగా పెద్ద ఎత్తున అలీపూర్కు సంబంధించిన నాటుసారా తయారీదారులు ఒకసారిగా తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకటప్రసాద్, అదేవిధంగా వెంకటనారాయణ ఇద్దరికి తలకు తీవ్రంగా గాయాలై వారిని హుటాహుటిన కదిరి ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. వారికి కదిరి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల అక్రమంగా నకిలీ మద్యం కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నప్పటికీ ఎక్కడ కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఒకసారిగా తాండాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకసారిగా ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడి నుంచి ఎక్సైజ్ సిబ్బంది బయటకు వచ్చేసారు. అయితే తిరిగి ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు ఆ గ్రామానికి వెళ్లి ఎవరెవరు దాడి చేశారో వారిపైన కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.